అయ్యో ఏ అయ్యో క్యాప్ మర్చిపోయింది. ఆయన గుండు క్యాప్ మర్చిపోయారంట. పర్వాలేదు, జుట్టు వచ్చేసిందిగా. తోటకి బయలుదేరామండి అర్జెంటుగా, అంటే సర్వే జరుగుతోందన్నమాట. అందుకోసం నేను చెప్పి తోట దగ్గరికి రమ్మనమని ఫోన్ చేశారనమాట అండి. బయలుదేరుతున్నాము ఇప్పుడు. బాబు కారు తీస్తున్నాడు. శివయ్య తండ్రి వెళ్ళొస్తాను నాయన, పనులు అయ్యేలా చూడు నాయనా. మన పొలం దగ్గరికి వచ్చాము. ఇక్కడ కొత్తగా కట్టిన గుడి మొన్న వచ్చాం కదండి, ఆ రోజున అనుకోకుండా వచ్చామని చెప్పాను కదా. రామయ్య తండ్రి బాగా కట్టారు, చాలా బాగా కట్టారు. ఈ బిల్డింగ్ కూడా ఈ మధ్య కట్టారే. ఇదంతా ఏదో లోన కడుతున్నారు, ఏంటో తెలీదు. ఇక్కడ వరకు ఆ రోడ్డు అటు ఆ దారి అయితే బాగుంటుంది, కానీ అది పర్సనల్గా వాళ్ళు కట్టుకున్నారు కదా. ఎదుర్కోండి, ఈ తోటకు వచ్చామండి. ఆ సర్వేయర్కి ఫోన్ చేయండి. ఇదిగోండి మన మామిడి తోటలోకి వచ్చాం. వాళ్ళు చూడండి అక్కడెక్కడో ఉన్నారు. ఎండగా ఉంది కదా, తోటలోకి వస్తే చల్లగా ఉంటుందండి. అందుకనే నేను ఆకలేక ఇక్కడికి వచ్చేసాను. తోటలోకి రాగానే మాత్రం చాలా చల్లగా హాయిగా ఉంటుందండి. మామిడి పళ్ళు అయితే ఏమీ లేవులేండి ఎక్కడ అని. చైర్స్ అవి అయితే ఉన్నాయి, మన పాకలో చైర్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చుంటాను. మామిడి పండు కానీ ఏమీ లేదండి, ఇంకా అయిపోయింది చేసాను, ఒక్కటి కూడా లేదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే అక్కడొకటి ఒక 20 పళ్ళు అలాగా కోసి ఇచ్చారు కదా, అంతే. తాటి పళ్ళు ఉంటే తీసుకెళ్దామండి ఈసారి. కనిపించారా? పేడ ఎలా వచ్చినాయండి లోపలికి అండి? దోళ్ళు అవి రావు కదండి. ఇదిగోండి మా భీమవరం పిండి వంటలు టేస్ట్ చూడండి. మాది కృష్ణా జిల్లానే లేండి. నా బ్యాగ్లో ఉంది, కార్లో ఉంటే బ్యాగ్లో వేసాను. ఉన్నాయా? అదేంటి తాళం ఇప్పుడే తీసాం మేము, బ్యాగ్లో ఉన్నాయి. మీ ఫోన్ తెస్తాను ఉండండి. అల్లదిగో అక్కడ ఉన్నారు వీళ్ళు. అక్కడ చూసారా గేదెలు ఎలా వచ్చినాయి అంటారు? ఏమండి, తాళం వేసినట్టుంది, గేదెలు ఎలా వచ్చినాయి అర్థం కావట్లేదండి. చూడండి 5 గేదెలు ఉన్నాయి. యుగందరికి ఫోన్ చేసి కనుక్కుంటానన్నారు ఈయన. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక తాళం ఉంటుంది కదా, అలా ఎవరికన్నా ఇచ్చారేమో. మా తోట తీసుకున్న యుగందరికి ఫోన్ చేసి కనుక్కున్నామండి.
తాళం వేసి ఉన్నది, గేదెలు ఉన్నాయి, 5 గేదెలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని అంటే, నాకు తెలియదండి, నేను ఎవరికి తాళం కూడా ఇవ్వలేదు అని చెప్పాడు అతను. ఏమంటే ఇంతకు ముందు కూడా ఈ తోటకి ఈ ప్రాబ్లం ఉన్నది. అప్పుడు ఫెన్సింగ్ అదేమి ఉండేది కాదు. ఇంకా అసలు ఎవరు పడితే వాళ్ళు తిరగటం, కాయలు కోసేసుకోవటం అంతా నానా అంకళంగా ఉండేదనమాట. అన్నిటికీ మించి దారి పెట్టేశారనమాట అండి. అంటే రహదారిలాగా బళ్ళు అన్నీ కూడా మామూలు రోడ్డులాగా వెళ్ళేలాగా పెట్టుకున్నారు. అప్పుడు ప్రేమబాబు ఈ ఫెన్సింగ్ అంతా వేయించటం, పకడ్బందీగా చేయించటం అంతా జరిగిందనమాట. మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లమ్ మళ్ళీ రైజ్ అయ్యేలా ఉన్నది అని కొంచెం భయపడుతున్నాం అన్నమాట అండి. తోటంతా మొత్తం అంతా తిరిగి ఈ సర్వే అయ్యిందనమాట అండి. అంటే చూడటం కాదు, డిజిటల్ సర్వే జరుగుతుంది. పూర్వం అయితే కొలతలు వేసేవాళ్ళంటండి. టేపులు, చైన్లు ఇలాంటివన్నీ పట్టుకుని మొత్తం నలుమూలలా అంతా తిరిగి కొలతలు వేసేవాళ్ళంట. ఇప్పుడు అటువంటి అవసరం ఏమీ లేదు. ఒక స్టిక్ లాగా ఉన్నది చూడండి, అది సర్వే చేసేదన్నమాట. డిజిటల్ సర్వే అంటండి. మొత్తం మన పేరున ఎంత ఉన్నది, ఏ ఏ దిక్కుల్లో ఉన్నది, ఏ ఏ సరిహద్దులు ఉన్నాయి, మొత్తం అంతా కూడా వివరం వచ్చేసేస్తుందంటండి. మాకు కొత్త పాస్బుక్స్ ఇస్తున్నారన్నమాట. పాత పుస్తకాలు తీసుకుని వచ్చాను అనమాట అండి. అన్నీ తీసుకురావాలి. తోటకి సంబంధించిన కాగితాలు, ఎవరి పేరున ఉన్నది, మన అంటే మాకు కొంచెం మ్యూటేషన్లో కూడా కలపాలటండి. అందుకని నాది సైన్ కావాలని అన్నారు. డిజిటల్ సైన్ ఒకటి, మామూలు డైరెక్ట్ సైన్ ఒకటి తీసుకున్నారు. ఇలా ఎలా వచ్చినాయి అని అనుకున్నాగా, ఇదిగో ఈయన తీగ కట్ చేసి గేదెల్ని తోలాడంటండి. అది ఇప్పుడు వరకు బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నాం. గేదెలు ఎలా వచ్చినాయి నేను యుగంధర్కి కూడా ఫోన్ చేసి కనుక్కున్నాము. ఇతని పేరు నాగేంద్ర అండి. ఇతనంట ఆ ఫెన్సింగ్ కట్ చేసేసి గేదెల్ని లోనకి పంపాడంట. నువ్వు ఫెన్సింగ్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది అంటే, యుగంధర్ కట్ చేయమన్నాడు, యుగంధర్ గేదెల్ని తోలుకోమన్నాడు, ఈ కొబ్బరికాయలన్నీ ఏరమన్నాడు, తాటి ఆకులు తాటి కాయలు కొట్టమన్నాడు. నేను బొర్రా నాగేశ్వరరావు గారి అబ్బాయి ఇద్దరం వచ్చి మేము తాటి ఆకులు అన్నీ కొట్టాము, ఈ కాయలన్నీ ఏరాము అని చెప్తున్నాడు. సరే కొబ్బరికాయలు ఉన్నాయి కదా, ఓ 4 కొబ్బరికాయలు ఇవ్వయ్యా అంటే 7 కాయలు తీసి పక్కన పెట్టాడండి. ఈ మాత్రమే బాగున్నాయండి, మిగతాయి బాగాలేదు అని. అయ్యో ఇన్ని కాయలు ఉన్నాయి కానీ ఏమీ ఉపయోగపడట్లేదు ఏంటి అలా అని అనుకున్నాను. తర్వాత నేను మా వారు చూస్తే అండి, అవన్నీ మంచి కాయలేనండి. కొన్ని తాటి చెట్లు కూడా ఉంటాయి అన్నమాట అండి. ఆ తాటి ఆకులు కొట్టుకున్నాడు, తాటి కాయల గెలలు కూడా ఉన్నాయి కింద. మాకు తాటిపళ్ళు కావాలి అంటే, ఈ మీకేం పని చేయవండి అని 4 తాటిపళ్ళు తెచ్చిచ్చాడు అనమాట. ఈ మాత్రమే పనిచేస్తాయి, అవన్నీ పనిచేయవంటే మరి ఎందుకు కోసారు అవన్నీ అంటేను, నాగేశ్వరరావు గారి అబ్బాయి తేకలకు వేసుకుంటాడంట, అందుకని కోసుకున్నాడు అని చెప్పాడు. సరే వాటి గురించి మనకైతే తెలియదు కదండి, యుగంధర్కే ఫోన్ చేసి కనుక్కుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫెన్సింగ్ కట్ చేయటం అది నాకు అంత నచ్చలేదండి. అటువంటి అవకాశం ఇచ్చాము నేనంటే రేపు పొద్దున్న తోట గురించి కూడా భయపడాల్సిన అవసరం వస్తుంది. అయిపోయిందండి. సర్వే అంటే ఏంటో అని అనుకున్నాను. అంటే గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేయిస్తారనమాట. వీరబాబు అంటండి పేరు, ఆయన వచ్చాడనమాట. పాపం 2-3 సార్లు నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాడు అనమాట. శాటిలైట్ సర్వే జరిగిందనమాట అండి. పూర్వం అయితే టేప్ ఇచ్చుకుని కొలిచేవాళ్ళు అంటండి మొత్తం. ఇప్పుడు అదేమీ అక్కర్లేదంట. శాటిలైట్ ఒక స్తంభం లాంటిది ఉంది కదా, దాన్ని పట్టుకుంటే అది శాటిలైట్ అంటండి. శాటిలైట్ స్కేల్ అది కొలిచేస్తుందంట. అంత డిజిటల్గా మన ఏంటి పొలం ఏంటి, ఏ ఏ సరిహద్దుల్లో ఉన్నాయి అంత వివరం అంతా వచ్చేస్తుందంట అందులో. అయిపోయింది సర్వే. మందైతే అంత సరిహద్దులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఏమండి తాటిపళ్ళు తెచ్చుకోవటం ఏమో కానీ ఈగలు చూడండి ఎలాగొచ్చేస్తున్నాయో. అదేంటోనండి, మా తోటకు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు ఉండి అందనివ్వరండి. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, తాటిపళ్ళు కావాలి అంటే అబ్బెబ్బే ఏం పని చేయవండి అంటున్నాడు. కొబ్బరికాయలు కావాలి నానంటే 6 కొబ్బరికాయలు తీశాడు, నీళ్ళు ఉన్నాయి. మా వారు వచ్చి 10 కాయలు తీశారు. ఇంకా అంటే అతను ఇవ్వట్లేదు అలాగనమాట అండి. ఇదేంటోనండి, తోటకు వచ్చినప్పుడల్లా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ఎవరూ ఉండకూడదు తోటలో, యుగంధర్ కానీ ఎవ్వరూ లేరు. ఇతను గేదెలను వదిలాడంట. అంటే ఇతను ఏరుకుని మరి పక్కన పెట్టాడో వాళ్ళ కోసం పెట్టాడో తెలియదు కానీ నాకు నవ్వొస్తుంది అనమాట అండి.
అంటే తోట ఏమో మనదే, కానీ ఫలసాయం తీసుకునే దగ్గరికి వచ్చేసరికి ఏదో కొంచెం అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుందండి. దేశాలమ్మ తల్లి ఏం చేస్తుందో చూద్దాము. మాకు తోటలో దేశాలమ్మ తల్లి తిరుగుద్ది అని అంటారు అనమాట అండి. ఆమె దయ, ఏది ఇచ్చినా ఆమె దయ్యేనండి అంతాని. ఆమె ఎంత ఇస్తే అంత. ఇంత ఇచ్చిందా ఇదే ఆనందం, ఎంత ఇచ్చిందా ఇదే ఆనందం. ఇవన్నీ నేను తింటానా ఏమన్నానండి, అందరికీ పంచి పెడతాను. మీ అందరికీ తెలుసు కదా. అట్లనే పంచిపెట్టుకోవటానికి ఇంకా ఆ తల్లి అందచేస్తే అంతకన్నా కావాల్సిందే ఉందండి. ఈవేళ పని అయితే బాగానే కంప్లీట్ అయిపోయింది. ఇక బయలుదేరతామండి. రాంబాబాద్కు అతన్ని పంపించి వస్తున్నాడు అనమాట. మిమ్మల్ని ఇదిగో పుసుకుమంట పెద్దలే అందరి తోటల్లోకి అలానే వెళ్తా ఉంటావా బాబు? నీరుడి సంగతి కాదు, ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పుడు తాళం వేస్తున్న దానిలోకి నువ్వు ఎలా వచ్చావు అంటున్నాను. ఎవరు చెత్త తగలబెట్టమన్నాడా? మేము తోటలో కాల్చటం అనేది చెయ్యమండి. రాలిపోయిన ఆకులు, తాటాకులు, కొబ్బరాకులు ఇవన్నీ కూడా గుట్టగా వేయించి దాని మీద ఒకటి జల్లుతారనమాట అండి. అది కూడా మళ్ళీ మేమే ఇస్తాము. అది అంతా మట్టి అయిపోయి చక్కగా ఎరువులాగా తయారవుద్ది అనమాట. ఆ జల్లేది అదంతా కూడా ప్రేమబాబాయ్ పంపిస్తాడనమాట అండి. అలాంటిది ఇతనేమో మొత్తం అన్నీ కాల్చేయమన్నాడు, అన్నీ పోగేసి అని చెప్తున్నాడు. ఇకందరికి ఫోన్ చేసి రమ్మనమని మాట్లాడటం, మాకు నచ్చినట్లుగా చేస్తేనే ఉంచుతామండి. నాకు ఈ పద్ధతి అయితే ఏమీ నచ్చలేదు. మా వారు మేము కూడా ఇక తోట ఈ సంవత్సరం మరి ఇక తీసేసుకోవటమా ఆయనకి ఇవ్వటమా అన్నది మళ్ళీ డిసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇదిగోండి కారులో గాలి తగ్గిందేమో అని డౌట్గా ఉన్నట్టుంది ప్రేమబాబుకి. మిషన్ కారులోనే ఉంటుందిలేండి. థర్టీ 31 ఉంది, 35 వరకు నేను ఇలా ఉండాలన్నమాట. మీరా తప్పండి పక్కకి. మీరంతా ఏంటది? అవునా, ఓకే, మీరు వెనక్కి వెళ్ళండి అయితే. 33 35 అమ్మగారు కూర్చున్నారు కదా కింద, ఎంతసేపు కూర్చోగలుగుతుందా అని టెస్టింగ్ పెట్టా, అందుకని 35 పెట్టా. అమ్మాయి అంకమ్మలారా మీరిద్దరు అయ్యి బాబోయ్, అయినా కానీ గెలిచేసింది. చక్రానికి 35 అంటే నేనేమో పిచ్చిమాలకంలాగా లెక్క పెట్టుకుంటూ 30, 31 అని చెప్పి లెక్క పెడుతున్నాను. నేను మోకాళ్ళ మీద కూర్చున్నాను కదా, అదంట ఎక్సర్సైజ్ అంట నాకు. అవును మరి ఇక్కడే చెయ్యాలి బాబు నేను ఎక్సర్సైజ్. రామయ్య తండ్రి గుడి దగ్గరికి వచ్చాము. ఇదిగోండి గుడి బాగా కట్టారు, చాలా బాగుంది. రామయ్య తండ్రి అట్లా కట్టించుకుంటాడయ్యా. అక్కడ పెద్ద గోడ ఉన్నది కదా, వారే స్పాన్సర్ చేశారంటండి. అలా అనకూడదు, రామయ్య తండ్రి గుడికి స్పాన్సర్ చేశారు అని అనకూడదు. రామయ్య తండ్రి వారి చేత కట్టించుకున్నాడు అని చెప్పాలి, అంతే కదా. రామయ్య తండ్రి సెలెక్ట్ చేసుకుంటాడంటండి. అలాగా ఆ పెద్ద గోడ కట్టారు అక్కడ అని చూపించాను కదా, వాళ్ళే ఇదంతా కట్టించారట ఈ గుడిని. తోట గురించి ఆలోచించి నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పి అన్నదమ్ములిద్దరు జోకులు వేస్తూ తీసుకొచ్చారండి. ఇంటికి రాగానే గుమ్మం పక్కన ఈ కొబ్బరికాయలు వెయ్యంగానే అండి ఎంత ఆనందంగా అనిపించిందో. ఎందుకంటే ఏది ఇచ్చినా గృహలక్ష్మి తల్లి ఇవ్వాలండి, ఆమె ఏది ఇచ్చినా ఆనందమేనండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.